హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కువైట్లో రుతుబా చాలా వేడిగా ఉంది, చాలా నీరసంగా ఉంది, మామూలుగా లేదు. ఇంకా మొదలైపోతుంది. ఇదిగోండి చెమట్లో కనపడుతున్నాయి. టైం 10:30 అవుతుంది, ఇంకా వేడి మొదలవుతుంది. అసలు ఎంత వేడి ఉందంటే అగ్గి. ఇక ప్రజెంట్ అయితే డ్యూటీ ఇంకా అయిపోయినట్టే, రూమ్కి అయితే వెళ్ళిపోతాను. ఇదిగోండి మా మేడం గారు పిలిచి ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు. ఈరోజు చాలా వేడిగా ఉంది. నేను ఇందాక పని చేశాను కదా, కార్లు తుడిచాను, బయట కూడా పని చేసుకున్నాను. ఇక దాని గురించి చాలా వేడిగా ఉందని ఈరోజు జ్యూస్ అయితే ఇచ్చారు, ఆరెంజ్. అయ్య బాబాయ్, ఇక మొదలైపోతుంది. ఇంకా ఋతుబా అంటే అసలు ఒక్కపోత మామూలుగా ఉండదు, చాలా వేడిగా ఉంటుంది. ఇక నాకు ఈ ఎండాకాలం ఎలా గడుతుంది కానీ చూడాలి. 4ంటికి వచ్చాను, సాయంత్రం 10:30 అవుతుంది. ఇప్పుడు వరకు కూడా ఇదిగలగా ఉన్నాను బయట. 2-3 డ్యూటీలకి వెళ్ళి వచ్చాను ఆల్రెడీ బయటికి. మా మేడం గారు బయటికి వెళ్ళి వచ్చారు. ఇక అలాగలా తిరుగుతూనే ఉంటాను, డ్యూటీ లేకపోతే ఇక్కడ ఉంటాను. మొత్తానికైతే ఈరోజు ఋతుబా మామూలుగా లేదు, చాలా వేడిగా ఉంది. సుక్కలు కనపడ్డాయి నాకైతే ఈరోజు. అమ్మ, ఆరెంజ్ జ్యూస్ తాగి చల్లబడాల. అయ్యి బాబు, ఏం ఋతుబా ఏమో కానీ చాలా వేడిగా ఉంది బాబు ఈరోజు. ఇదిగోండి, కూలింగ్ వాటర్ పట్టుకుని చేతులు మహమ్మ అన్నీ తడుపుకుంటూ వెళ్తున్నాను. అమ్మ, చాలా ఘోరంగా ఉంది ఈరోజు. ఈ ఋతుబా రోజున ఏంటంటే మొత్తం ఒక్కపోత వేడి చాలా దారుణంగా ఉంది. అయ్యి బాబు, తొందరగా రూమ్కి వెళ్ళిపోవాలరా బాబోయ్. ఈరోజు సుక్కలు కనపడ్డాయి. పని చేసినప్పటికీ కార్లు తుడుచుకొని 1-2 అయ్యి బాబోయ్. ఒక్కొక్కరి ఇంట్లో 7 కార్లు 10 కార్లు ఉంటాయి బాబా. చాలా దారుణంగా ఉంది పరిస్థితి.